ఇప్పుడు మనకి సంక్రాంతికి గుంటూరు కారం మహేష్ బాబుతో వస్తుంది కదా. సో మహేష్ బాబు గుంటూరు కారం అనేది ఎంతవరకు బ్లాక్ బస్టర్స్ అనుకోవచ్చు? బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. మహేష్ బాబు డ్యాన్స్ బాగా చేసిండు, అందులో సాంగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు జనరేషన్ అదే కోరుకుంటున్నారు అన్నమాట. మొత్తం డబుల్ మీనింగ్తో ఉంది సాంగ్, కాబట్టి హిట్ అవుతుంది. వాడు స్టార్ హీరో కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి అంత రేంజ్ ఉంది కదా, సో లోకల్ డైలాగ్స్ పెట్టడం వల్ల తనకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకోవచ్చు? లేదు, అన్నీ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాంటివి తీసింది కాబట్టి ఇప్పుడు మాస్లోకి వెళ్ళింది. ఇవి కూడా ఉండాలి, అట్లా ఏమి ఉండదు. బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నా. శ్రీలీల కూడా బాగా డ్యాన్స్ చేసింది. శ్రీలీల ఆల్రెడీ మనకి డాన్సర్ అని తెలిసింది. మరి మహేష్ బాబు పెద్దగా డాన్స్ అయితే మనకి కనిపించదు కాకపోతే ఇప్పుడు శ్రీలీలతో ఈక్వల్గా పర్ఫామ్ చేసింది కాబట్టి హిట్ అవుతుంది. సో మాస్ ఎలివేషన్స్తో రాబోయే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళచ్చు? ఏమో బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా, అంతే. బ్లాక్ బస్టర్ అవుతుంది. హనుమాన్ చూసారా టీజర్? ఆంజనేయ. సో హనుమాన్ది వెళ్తుందా పాన్ ఇండియా లెవెల్లో? సో లేదు, తేజ అంటే ఎవరికి తెలియదు మ్యాక్సిమం. ఈయనైతే స్టార్ హీరో కాబట్టి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.